నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వక్ఫ్ చట్టం, వక్ఫ్ బోర్డు, ఈ పదాలు కూడా ఇప్పుడు మనం అంతా విన్న పరిస్థితి, దాని గురించి అంతా తెలిసిన పరిస్థితి. కానీ వక్ఫ్ చట్టాలు ఏం చెబుతున్నాయి, వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, అదేవిధంగా ఇటీవల కాలంలో మరి బీజేపీ ప్రభుత్వం ఒక బిల్ కూడా తీసుకొస్తారంటూ కూడా చెప్పిన పద్ధతి, అయితే నెక్స్ట్ సెషన్లో అది క్యారీ చేస్తామంటూ కూడా చెప్పిన పద్ధతి. అయితే వక్ఫ్ బోర్డుకు సంబంధించి మరి ఏమేం చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఏం చెబుతున్నాయి అన్న అంశాలను మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు సమరసింహారెడ్డి గారు, అడ్వకేట్ ఫ్రమ్ సంగారెడ్డి. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సమరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. వక్ఫ్కి సంబంధించి మరి ఇప్పటికీ కొంత మాత్రమే అందరికీ పరిచయం, పూర్తి స్థాయిలో తెలియదు అసలు ఆ చట్టం ఏం చెబుతుంది, మరి అదేవిధంగా వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఈ వివరాలు కూడా ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా అసలు వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం అంటే ఏంటంటారు? ముందుగా వక్ఫ్ చట్టం అన్నది ముస్లింలకు సంబంధించి వారి మత ఆచారాలకు సంబంధించి చారిటీ కోసం ఓకే, వారు సేవ, మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం. ఎవరైనా ఒక మనిషి తను చనిపోయిన తర్వాత కానీ ఆయన బతుకున్నప్పుడు కానీ పలానా ఆస్తి, నా ఆస్తిలో నుంచి కొంత భాగము సేవ కోసము, ముస్లింలకు సంబంధించి మత ఆచారాల కోసము వాటి కోసం ఇవ్వడాన్ని ఈ వక్ఫ్ సంబంధించి ప్రాపర్టీ అంటారు, వక్ఫ్ ప్రాపర్టీ అంటారు. అయితే ఆ దాంట్లో మొట్టమొదటిసారిగా వక్ఫ్ అన్నది ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అని 1923లో బ్రిటిష్ వారు ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్న దాంట్లో ఎవరైతే ఈ ముస్లిమ్స్ ఈ మత ఆచారాల కోసం కానీ చారిటబుల్ పర్పసెస్ కోసం కానీ ఇచ్చిన ఆస్తులని ఎవరైతే ఆ వక్ఫ్ సంబంధించి ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీని చూసే వాళ్ళని ముతవల్లి అంటారు. వారు మిస్యూజ్ చేయడం వల్ల ఎవరైతే రాసి ఇచ్చారో వారు చనిపోవడం వల్ల, లేకపోతే వారికి టైం లేక చూడకపోవడం వల్ల ఈ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వాళ్ళని ముతవల్లి అని అంటారు. ఆ ముతవల్లి వాళ్ళు మిస్యూజ్ చేయడం, వాళ్ళ ఓన్ ప్రాపర్టీస్ లాగా వాళ్ళు ట్రీట్ చేసి ఈ వాళ్ళు ఏదైతే ఈ చారిటబుల్ పర్పస్ కోసం ఇచ్చిన ఆస్తులని, వక్ఫ్ ఆస్తులని వాళ్ళు మిస్యూజ్ చేయడం వల్ల 1923లో ఒక చట్టం తీసుకురావడం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గరికి ఈ ముతవల్లి అనే అతను ఎవరైతే ఈ వక్ఫ్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు కోర్టు వారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని, నేనే ఈ ప్రాపర్టీని చూస్తున్నాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చుకుంటూ నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రమాణపూర్వకంగా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే జడ్జి గారు చూసిన తర్వాత దాన్ని అన్ని ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు అది లీగల్గా ఒక వక్ఫ్ ప్రాపర్టీ లాగా కన్సిడర్ చేయబడేది. ప్రతి 3 నెలలకు ఒకసారి అక్కడ ఎంత ఆదాయం వచ్చింది, ఖర్చులు ఎంత అయింది, అవన్నీ డీటెయిల్స్ కూడా కోర్టు వారికి ఇవ్వాల్సి ఉంది. సో 1923 నుంచి అట్లా ముందు వచ్చిన యాక్ట్ స్వాతంత్రం అనంతరం కూడా అలాగే కంటిన్యూస్గా వస్తున్నది. తర్వాత 1995లో అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ యాక్ట్ అని 1995లో మరొక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టాన్ని పక్కన పెట్టి ఆ తెచ్చే ఉద్దేశం కూడా ఏముందంటే, ఎప్పుడైతే ఇప్పుడు అయోధ్యకు సంబంధించి ఇష్యూ జరిగిందో ఆ విషయం మన అందరికీ తెలుసు. కరసేవ జరిగింది 1990లో ఒకసారి, తర్వాత 1992లో బాబరీ మసీద్ కూల్చివేత, ఇవన్నీ సంఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ఓటు బ్యాంకు దూరం అవుతుందన్న ఉద్దేశంతో ముస్లిం మత ఛాందసవాదులు, ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకుల ఒత్తిడుల మేరకు వారిని సంతృప్తికరణ చేయడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు వాళ్ళ కోసము వాళ్ళ సంతృప్తికరణకి చట్టం తీసుకురావడం ఎందుకనంటే 1995 చట్టం అంత దుర్మార్గంగా ఉంది. వన్ సైడెడ్గా వాళ్ళకి మొత్తము భారతదేశాన్ని ఎక్కడంటే అక్కడ మీరు దోచుకోవచ్చు అనేది రాసిచ్చినట్టుగా ఆ చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టంని సరిచేయడం కోసము ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరి కొత్తగా చేస్తున్న అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్స్ కోసం వెళుతున్న క్రమం మనం చూస్తున్నాం. అసలు అందులో అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఏ వర్గాల వారికి లాభం ఉంటుందంటారు, ఏ వర్గాల వారికి నష్టం అంటారు, అసలు మొత్తం మీద దాని గురించి ఏమంటారు? అయితే ముందుగా 1995 ఈ వక్ఫ్ యాక్ట్లో ఏముందనేది ముందు మనం తెలుసుకుంటే దాని తర్వాత ఏ రకంగా పరిణామాలు ఏ విధంగా వచ్చినాయి మనము డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు అమెండ్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1995లో తెచ్చిన వీళ్ళ చట్టం ప్రకారము ఎట్లుందంటే ముస్లింలకు సంబంధించి వాళ్ళ మత సంస్కరణల కోసం కానీ వాళ్ళ సేవల కోసం కానీ వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీని ఇవ్వచ్చు అన్నది వాళ్ళ హక్కది, అది ఇచ్చుకోవచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ముస్లింలవనే కాదు, హిందువులవనే కాదు, క్రిస్టియన్స్ అవనే కాదు, ఎవరి ప్రాపర్టీ అయినా ఏ విధంగా వక్ఫ్ ప్రాపర్టీగా చేసుకోవడానికి అందులో అధికారాలు ఇచ్చారు అన్నది ఒకసారి మనం తెలుసుకుంటే ఏ విధంగా అంటే ఏ విధంగా ఇచ్చుకోవచ్చు ఆ చట్టం గురించి మనం ఒకసారి చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 1995 చట్టం ప్రకారం కూడా ఇమీడియట్గా చట్టం తీసుకురావడంతో పాటు దాంట్లో ఏమన్నారంటే ఒక సర్వే కమిషనర్, రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కమిషనర్ని, జిల్లాల వ్యాప్తంగా మండల స్థాయిలలో కూడా అడిషనల్ సర్వేయర్, అసిస్టెంట్ సర్వేయర్ కమిషనర్ ఒకరిని అపాయింట్ చేయాలని ఆ చట్టంలో ఉంది. ఆ సర్వే కమిషనర్కి
కనీస అర్హతలు ఏంటి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలా, లేకపోతే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలా, ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలా, వాటి గురించి ఎక్కడ కూడా డిస్కషన్ లేదు. ఎందుకు చేయలేదంటే కావాలంటే దురుద్దేశంతో. ఇప్పుడు ఆ సర్వే కమిషనర్ పని ఏంటంటే ఆయన సర్వే కమిషనర్ ఆయన పరిధిలో ఉన్న భూమి వక్ఫ్ భూమి అంతటిని సర్వే చేయాలి. ఇప్పుడు ఆయన సర్వే చేసేటప్పుడు ఎవరైనా ఒకరు అబ్జెక్షన్ చేస్తారు. ఉదాహరణకు ఒక రైతు ఉన్నాడు, ఆ రైతుకు భూమి సంబంధించి 1 ఎకరా ఉన్నది, ఆ ఎకరా వక్ఫ్ ప్రాపర్టీ అని ఎవరైనా ఒకరు అన్నారనుకోండి, ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే వాడికి పోయి సర్వే చేయాలి. సర్వే చేసినప్పుడు ఆయన అభ్యంతరాలు చెప్తాడు, రైతు ఇది నాది ఆస్తి అని, లేకపోతే గవర్నమెంట్ ఆస్తి అని ఏదో ఒకటి చెప్తారు. అయితే అప్పుడు ఈయన ఏం చేయాలి, ఈయన ఓన్లీ సర్వేకి సంబంధించిన ఉంది కానీ వాళ్ళు ఇచ్చే పేపర్స్ ఏంది, టైటిల్ ఎవరిది, డాక్యుమెంట్ ఎవరిది, అసలు ఏ విధంగా అసలు వచ్చింది, వక్ఫ్ ఎట్లా ఏర్పడ్డది, అవన్నీ చూడడానికి ఈయనకు నాలెడ్జ్ ఉండదు. తర్వాత ఈయనకు హక్కులు కూడా లేవు. ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే కన్సిడర్ చేయాలి, చేసి అక్కడ సర్వే ఆపాలని కూడా చట్టంలో లేదు. ఈయనది ఏంటంటే సర్వే చేయాలి, ఆ ప్రాపర్టీస్ని మళ్ళీ బోర్డుకి లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలి. ఆ రైతుది నిజమైన రైతు అందులో ఉన్నాడా, లేకపోతే అది వక్ఫ్ ప్రాపర్టీ అవునా కాదా అనేది నాకు సంబంధం లేదు. ఏదైతే వాళ్ళు చూపించారో ఇది పలానా వక్ఫ్ ప్రాపర్టీ అని అంటే పోవాలి, సర్వే చేసి ఎంత ఉంది ఏందన్నది డీటెయిల్ తీసుకొని అది బోర్డుకి ఇవ్వాలి. బోర్డు వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఇచ్చిన లిస్టు ప్రకారము గవర్నమెంట్కి చెప్పి గవర్నమెంట్ నుంచి ఒక లిస్టు నోటిఫై చేయిస్తారు, అంతే. దీని రకాల ఇప్పుడు నిజానికి ఒక వ్యక్తికి సంబంధించి ఆయన ఒక ఎకరా ఉన్నది, వీళ్ళు వక్ఫ్ ప్రాపర్టీ అన్నారు, ఆ ఎకరాను వీళ్ళు వక్ఫ్ వాళ్ళు మాదే అన్నారు, అది లిస్టులో అయిపోయింది. ఆ లిస్టు కూడా లిస్ట్ నోటిఫై అయినాక ప్రజలకు అందుబాటులో ఉండే పేపర్లు ఇవ్వడము, లేకపోతే జీవోలు పెట్టడము, లేకపోతే ఎవరైతే పర్సన్ కబ్జాలో ఉన్నాడో పొజిషన్లో ఉన్నాడో ఆయనకు నోటీస్ ఇవ్వడం, అలాంటి ప్రొసీజర్ ఏది లేదు, ఏకపక్షంగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకొక దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడు ఆయనకు నోటిఫై అయింది, నా ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ అన్న సర్వేయర్ వచ్చిండు, నేను అబ్జెక్షన్ చేసిన ఆగింది అని ఆయన అనుకుంటాడు. కానీ నిజానికి ఏమైంది, అది వాళ్ళ లిస్టును ప్రిపేర్ చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని బోర్డుకు పంపిస్తారు, వక్ఫ్ బోర్డు గవర్నమెంట్ నుంచి ఒక లిస్టు ప్రిపేర్ చేసి అది ఫైనల్ చేసేస్తున్నారు. దానివల్ల ఆ లిస్ట్ వచ్చిన విషయం కూడా ఈయనకు తెలియదు. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆ లిస్టు ప్రిపేర్ అయిన 1 సంవత్సరం లోపల ఈయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అసలు లిస్టు ప్రిపేర్ అయిందని ఈయనకు తెలియదు, ఈయన ఇంటి దగ్గర ఉంటాడు. 1 సంవత్సరం తర్వాత సంవత్సరమైన ఒక నెక్స్ట్ డేనే ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ అని వచ్చి కబ్జా పెట్టడానికి వస్తే ఈయనకి ఏమున్నాయి, కోర్టుకు వెళ్ళడానికి లేదు ఈ చట్టం ప్రకారం. ఇప్పుడు అక్కడికి వస్తున్నానండి, ఇప్పుడు కబ్జాకు గురయ్యే అవకాశం ఎంత ఉందంటారు చట్టం ప్రకారం? అది మిస్యూజ్ చేసి ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ సర్వేయర్ పోయి సర్వే చేసి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని లిస్టులో ప్రిపేర్ చేసి ఇచ్చేసాడు అనుకోండి, అది వక్ఫ్ ప్రాపర్టీనే. మరి దాన్ని ఎలా వ్యతిరేకించవచ్చు? అదే అప్పుడు ఆ చట్టం ప్రకారం చేయాలంటే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అందులో ప్రాబ్లం ఏంటంటే ముందు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రం అంటే ఇప్పుడు మనది ఇక్కడ ఆదిలాబాద్ నుంచి పెడితే ముందు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు వరకు ఉంటుండే. ట్రిబ్యునల్ ఏముంటుంది, హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో మన క్యాపిటల్ సిటీలో ఒకటే ట్రిబ్యునల్ ఉండదు. చిత్తూరు నుంచి కానీ ఆదిలాబాద్ నుంచి కానీ 1 ఎకరాకి సంబంధించి ఎవరైనా కబ్జా గురైందంటే బాధితుడు ఉంటే అని ఇక్కడికి వచ్చి ట్రిబ్యునల్లో కొట్లాడాల్సిన పరిస్థితి. అసలు రాగలరా? ఇప్పుడు 1995 అంటే ఆ చట్టం వచ్చిన పరిస్థితిలో కనీసం అక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ కేసు వేయాలి, కొట్లాడాలి, ట్రాన్స్పోర్టేషన్ టైం, తర్వాత ఇక్కడ కేసు ఒక అడ్వకేట్ పెట్టుకోవాలి, కొట్లాడాలి ట్రిబ్యునల్ సంబంధించి. పోనీ దాని కాల పరిమితి లేదు, ట్రిబ్యునల్ ఇంత కాలంలో దీన్ని డిసైడ్ చేయాలన్నది లేదు. పోనీ ట్రిబ్యునల్లో కూడా బాధితునికి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, లేదు అదే ఫైనల్, దానికి అప్పీల్ చేసే హక్కే లేదు. ఏ విధంగా మోసం జరుగుతుంది? ఇప్పుడు తాజాగా రాబోతున్న చట్టం ఏదైతుందో ఆ చట్టంలో మరి మీరు చెప్పిన సమస్యలను కూడా అధిగమించేలాగా ఉందా? ఉంది. అయితే ఇప్పుడు 1995లో ఇదొకటే, మనకు 3 రకాలుగా అందులో దోపిడీకి గురైంది. ఒకటి సర్వేయర్స్ చేసేది కదా, తర్వాత ఇంకా ముందుకెళ్తే బోర్డు ఉంది, వక్ఫ్ బోర్డుకి రిజిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చారు. అంటే ఏదైనా వక్ఫ్ ఉందంటే అది వక్ఫ్ ప్రాపర్టీ కానీ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సేమ్ మనం ఏదైనా ఇప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మనకు సొసైటీ ఒక నంబర్ ఇస్తారు, ఇది రిజిస్టర్లో ఉంటుంది కదా. సో ఇట్లా ప్రలానాది వక్ఫ్ ప్రాపర్టీ అన్నది మనం బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఫైనల్ చేస్తారు. ఇందులో కూడా ఎంత ఘోరమైన ప్రొవిజన్ ఉన్నదంటే వక్ఫ్ ప్రాపర్టీ అన్నది ఎవరైనా సరే, ఏ ముస్లిం అయినా సరే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని అప్లికేషన్ పెట్టవచ్చు బోర్డుకి. బోర్డు వాళ్ళు ఏం చేయాలి దాన్ని, ఇప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ అని అంటున్నావు, పలానా ఇప్పుడు ఉదాహరణకు పలానా దేవస్థానానికి సంబంధించి ఒక 100 ఎకరాల భూమి ఉంది, ఆ 100 ఎకరాలలో 100 ఎకరాలు మాదే అని ఏదైనా ముస్లిం బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టవచ్చు. అప్పుడు బోర్డు ఏం చేసేయాలి, నిజమేనా మరి అక్కడ పోయినాక ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదైనా నోటీసులు ఇచ్చి నిజమేనా మరి గుడిదిగా మరి వక్ఫ్దా ఈయన పలానా అప్లికేషన్ పెట్టిండే అని అడగాలి కదా. అట్లా ప్రొవిజన్ ఏం లేదు. అప్లికేషన్ పెట్టిండంటే వీళ్ళు ఫార్వర్డ్ చేయాల్సిందే, రిజిస్టర్ చేయాల్సిందే. అయిన తర్వాత ఇప్పుడు ఏదైనా పలానా గుడి ఉంది అనుకోండి, ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాల భూమిని బోర్డు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే బోర్డు ఎలాంటి అభ్యంతరాలు చెప్పనక్కర్లేదు, తర్వాత ఎంక్వైరీ కూడా చేయనక్కర్లేదు. తర్వాత ఇంకొకటి, కోర్టు భావిస్తే ఎంక్వైరీ చేయాలని ఉంది కానీ కంపల్సరీ ఎంక్వైరీ చేయాలని లేదు. ఇప్పుడు బోర్డులో ఒక దురుద్దేశంతో అందరు బోర్డు మెంబర్లు ఉండగా ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? పోనీ ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ చేయొచ్చు అని ఉంది, అది ఓన్లీ వాళ్ళ ఇష్టం అని.
కంపల్సరీ చేయాలని లేదు, అదొక లొసుగు. పోనీ ఎంక్వైరీ చేసారు, ఎంక్వైరీ చేసిన తర్వాత అప్లికేషన్ తప్పు అని తేలింది, ఏం చేయాలి అప్పుడు? రిజెక్ట్ చేయాలి కదా. రిజెక్ట్ చేసే పవర్ లేదు బోర్డుకి ఆ చట్టం ప్రకారం. అప్లికేషన్ పెట్టిన తర్వాత సరే ఏందో అని చెప్పి వినాలంటే అబ్జెక్షన్స్ వినొచ్చు, విని ఊరుకో ఉంటుంది. వీళ్ళు చేసే పని వీళ్ళు చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళు దాన్ని నోటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నంబర్ ఇది గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి మళ్ళీ లిస్ట్ ఫైనల్ అయిపోయినాక, ఇది ప్రాపర్టీ అని లిస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత రిజిస్టర్లో ఎంటర్ అయిన తర్వాత కన్సల్ట్ ల్యాండ్ రికార్డ్స్కి డీటెయిల్స్ పంపించాలి. పంపిస్తే ల్యాండ్ రికార్డులో ఉన్న వాళ్ళు ఎవరు, తహసీల్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్గా మ్యూటేషన్ చేయాలి, మార్చాలి. అంటే దేవాలయం పేరు మీద ఉదాహరణకు చెప్తున్నాను, ఉదాహరణకు ఇప్పుడు దేవాలయం పేరు మీద ఉన్న 100 ఎకరాలైనా సరే దేవాలయం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నోటీస్ ఉండదు, వాళ్ళ కన్సెంట్ ఉండదు, వాళ్ళ అబ్జెక్షన్స్ కూడా వినరు. అంటే ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉందంటారు ఒకవేళ? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇలాంటి చాలా వరకు కేసెస్ మనం చూస్తున్నాం. ఎప్పుడు తెలుస్తుంది అంటే వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ పోయి కబ్జాలకు పోయి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమంటారు కొట్లాడే పరిస్థితులు ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే వదిలేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పలానా మహాకుంభమేళ ఆ భూమి అంతా మాదే అంటున్నారు. ఇదే ఇలాంటి ప్రొవిజన్స్ వల్లనే ఎవరొకరు అప్లికేషన్ పెట్టేస్తారు. అప్లికేషన్ పెట్టకపోతే ఇంకొకటి సెక్షన్ 40 ప్రకారం ఏంటంటే అప్లికేషన్ అవసరం లేదు. ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఉన్నారు, వీళ్ళే పలానా దగ్గరకు పోయి వాళ్ళే సుమోటో లాగా వెళ్ళి ఆ పలానా వర్క్ ప్రాపర్టీ అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. ఎంత దుర్మార్గమైన చట్టం చూడండి. అందుకే ఇప్పుడు గుజరాత్లో 2-3 ఈ ఐలాండ్స్ ఉన్నాయి, అవి వర్క్ ప్రాపర్టీ అని డిసైడ్ చేసుకోరు. ఢిల్లీలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ పైన ఒక దగ్గర చిన్న సమాధిలాగా పెట్టేసి వర్క్ ప్రాపర్టీ డిసైడ్ చేసుకున్నారు, అంతే. దాని మీద ఏం చేయలేం ఫైనల్గా మనం. ఇది ఇంత ఒంటెత్తు పోగడలతోటి మొత్తం ఎక్కడైతే ప్రాపర్టీ అనిపిస్తుందో దాని ప్రకారం కబ్జా చేసే అధికారం ఇప్పుడు బోర్డు, ఈ వక్ఫ్ బోర్డుకు ఉంది. ఇది ఉన్న చట్టం, ఇట్లా ఇంప్లిమెంటేషన్ అదే అవుతుంది. ఈ మధ్యలో కూడా తెలంగాణలో, ఆంధ్రాలో నేను కూడా విన్నా, ఏదో 2 ఊర్లు గ్రామాలు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని వీళ్ళు లిస్టులో వేయించుకున్నారు.